పూజ్య గురుదేవులు పండిత వేదాంతం జగన్నాథాచార్యుల గారి ఆశీస్సులతో వారి పాదపద్మములకు నమస్కరిస్తూ వెంకటేశ్వర వైభవం పార్ట్ 4ను చెప్పుకుందాం. శ్రీ భాగవతం దశమస్కందం 89వ అధ్యాయంలో ఇలా ఉంది. పూర్వం సరస్వతీ నదీ తీరంలో జరిగిన మునుల సమావేశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు గొప్ప అనే చర్చ జరిగింది. ఇది తెలుసుకోవడానికి భృగు మహర్షిని ఎంచుకుని ఆయన్ని పంపించారు తెలుసుకోమని. ఆయన బ్రహ్మసభకు వెళ్ళి పరీక్షించడానికి బ్రహ్మను స్తుతించకుండా ఉండిపోయాడు. అప్పుడు బ్రహ్మకి చాలా కోపం వచ్చి మహర్షిని శపించడానికి జలం తీసుకుపోయాడు. అప్పుడు అగ్నిని వలె వివేకం చేత శమింపజేసుకున్నాడు భృగుడు. తరువాత భృగువు కైలాసం వెళ్తే శివుడు వచ్చిన వాడిని ఆలింగనం చేసేలోపే నువ్వు దారి మిగిలిన వాడవు అని అంగీకరించలేదు. అందుకే మహాదేవుడు శూలం తీసుకుని మహర్షిని చంపపోతే పార్వతీదేవి భర్త పాదాల మీద పడి బ్రతిమాలి ఆ ప్రయత్నాన్ని ఆపింది. తరువాత భృగువు వైకుంఠానికి వెళ్ళి ఏకాంతంగా ఉన్న శ్రీ మహావిష్ణువు వక్షస్థలాన్ని తన్నాడు. వెంటనే మహావిష్ణువు శేషతల్పం మీద నుంచి దిగి మహర్షి పాదముల మీద పడి క్షమించమని అడిగాడు. అతని రాకను ప్రశ్నించి ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఓ మునీంద్ర, తమ రాకను నేను గుర్తించలేదు, క్షమించండి. నన్ను, నా లోకాన్ని తీర్థములకు తీర్థమగు తమ పాదజలము చేత పవిత్రం చేయండి అని అడిగాడు. శాంతించాడు భృగు మహర్షి. ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తర్వాత భృగు మహర్షి సరస్వతీ తీరానికి వచ్చి అందరికీ విషయం చెప్పి సృష్టి స్థితి లయల్లో ప్రకాశించుతూ ఉండే ముగ్గురిలోకి శ్రీ మహావిష్ణువు గొప్పవాడు అని తేల్చి చెప్పాడు. పద్మపురాణం ఉత్తరఖండం 60వ అధ్యాయం ఈ విషయాన్నే విశేషాలతో చెప్తూ శ్రీ మహావిష్ణువు యందు పర్వతమును పర్వతానుకూలమగు కళ్యాణ గుణములను చెప్పినది. ఈ విషయం మీదే యజ్ఞఫలం ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు అనుభవించుతున్నారు, అది ఎవరికి అర్పించబడుతుంది, ధ్యానగమ్యుడు ఎవరు అనే చర్చ జరిగింది. అప్పుడు భృగువు వైకుంఠానికి, కైలాసానికి, బ్రహ్మలోకానికి వెళ్ళి ముగ్గురిలోకి శ్రీ మహావిష్ణువే ముఖార్పణం చేశారు అని చెప్తున్నాడు. భృగు మహర్షి పరతత్వ నిర్ణయంకై వచ్చి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి ఏకాంతంలో శ్రీ మహావిష్ణువుతో, ఓ దేవా, నా నివాస స్థానమగు వక్షస్థలాన్ని బ్రాహ్మణుడు తన్నగా మీరు ఏమీ మాట్లాడకుండా సహించి నన్ను చాలా అవమానపరిచారు అని ప్రణయకలహము పెట్టుకుని నేను నీ దగ్గర ఉండను, భూలోకానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఒక తగువుని కల్పించుకుని ఆమె శ్రీ మహావిష్ణువుని వదిలి భూలోకానికి వెళ్ళిపోయింది. అప్పుడు మహావిష్ణువు విస్మయము, అనురాగము, వ్యసనము అనేటువంటి ఇవన్నీ అతన్ని ఆక్రమించి లక్ష్యాన్వేషణకై పరమానంద స్థానముగు శ్రీవైకుంఠాన్ని వదిలి శ్రీ వెంకటాచలానికి వేంచేశారు అని విశేషంగా చెప్పబడింది. పద్మపురాణం 34వ అధ్యాయంలో శ్రీ స్వామివారు లక్ష్మీదేవి కోసం సుఖపురంలో ఉండేటువంటి ఇప్పుడు తిరుచానూరుగా చెప్పబడుతున్న సుఖపురం పద్మ సరోవరం తీరంలో చాలా కాలం ఆయన తపస్సు చేశాడు. అప్పుడు లక్ష్మీదేవి ప్రణయ కలహాన్ని వదులుకుని ఆ పద్మ సరోవరంలో పుట్టి బ్రహ్మాది దేవతలందరూ చూస్తూ ఉండగా చిరునవ్వుతో కల్హారమాలను శ్రీ స్వామివారి కంఠం పైన వేసి స్వామివారి పక్కన చేరింది. వెంటనే స్వామివారు ఖగరాజును అధిష్ఠించి భుజగరాజగిరి అంటే శేషాద్రికి వేంచేసి స్వామి పుష్కరిణి తీరంలో లక్ష్మీదేవితో ఆనందాన్ని అనుభవించుతూ ఉన్నాడు అని చెప్పబడింది.